Hello, hello everyone. So thanks for making today. Though it is a working day, I know that you are here. So to encourage children performances, thank you so much. And before I begin what I wanted to say today, I really want to thank Atvik Amit Kumar, the youngest sensation, 11-year-old who started his own company, Jojo Connect. And mother, so, ma'am, can you please, Nandini ma'am, can you please stand there? A big round of applause to his mother, so who is working tirelessly to support the child's dream. So thanks for both of them. Of course, father is also there, like he is staying in the hotel because వాళ్ళు నిన్న ఢిల్లీలో ఈవెంట్ అటెండ్ అయ్యి మార్నింగ్ 3కి ల్యాండ్ అయ్యి దే ట్రావెల్డ్ అండ్ దెన్ కేమ్ టుడే. సో థ్యాంక్స్ ఫర్ టేకింగ్ ఆల్ ది ఎఫర్ట్. అండ్ దెన్ మేము ఇందాక విఐపి రూమ్లో ఐ వాజ్ ఆస్కింగ్ ఆత్విక్ అనమాట, ఆత్విక్ నిద్ర కూడా సరిగ్గా లేదు, టైరింగ్గా ఉందా అంటే హీ టోల్డ్ వన్ థింగ్, ఇట్స్ ప్రెటీ నార్మల్, ఇట్స్ ప్రెటీ నార్మల్ టు మీ, సో ఐఎమ్ యూస్ టు ఇట్. అండ్ fantastic. So this is the kind of energy the next generation needs, right? So thanks for coming today, Atvik. So rather than with a boring speech, because meer kachithanga pillal performances kosam wait chestuntaru, so but I just wanted to ask three honest questions. The first question is, whatever you are today, మీరు జాబ్ చేస్తుండొచ్చు, బిజినెస్ చేస్తుండొచ్చు, whatever you are today, is it because of your 10th class and 12th class marks? You don't have to answer me. మీకు మీరు ఆన్సర్ చేసుకోండి. మీరు ఈరోజు ఏదైతే పొజిషన్లో ఉన్నారో మీ 10th క్లాస్ మార్క్స్ కానీ 12th క్లాస్ మార్క్స్ కానీ ఉపయోగపడ్డాయా మీకు? దట్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్. ఐఎమ్ లీవింగ్ ఇట్ టు యూ. సెకండ్ క్వశ్చన్ దట్ ఐ హ్యావ్ ఇస్, మనం చిన్నప్పుడు చాలా బట్టి కష్టపడి ఎవ్రీడే స్కూల్కి వెళ్ళి ఆల్జీబ్రా, ట్రిగ్నామెట్రీ, మోల్స్ కాన్సెప్ట్, ఓమ్స్ లా, టిపికల్ గ్రామర్ కాన్సెప్ట్స్ ఇలా చాలా నేర్చుకొని ఉంటాం. ఎంత మటుకు ఉపయోగపడ్డాయి మనకి ఈరోజు? ఎంత మటుకు ఉపయోగపడ్డాయి? ఆర్ ఈ స్కూల్లో చదివిన ఈ కాన్సెప్ట్స్ ఉపయోగపడ్డాయా? స్కూల్ తర్వాత లైఫ్ మనకి నేర్పించిన లెసన్స్ ఉపయోగపడ్డాయా? దిస్ ఈజ్ మై సెకండ్ క్వశ్చన్. మై థర్డ్ క్వశ్చన్, జనరల్గా అందరూ అంటారు ఏదైనా ఒక స్కిల్ని మాస్టర్ చేయాలంటే ఒక 1000 hours దాని మీద మనం ఉంటే దాంతో మనకి మాస్టరీ వస్తుంది అని. మనం స్కూల్ 20 సంవత్సరాలు వెళ్ళాం కదా, చిన్నప్పటి నుంచి నర్సరీ నుంచి స్కూలు, కాలేజ్ మొత్తం 20 years వెళ్ళాం కదా. దేన్ని మాస్టర్ చేసాం మనం? ఒక కమ్యూనికేషన్ని మాస్టర్ చేసామా, లేదా లీడర్షిప్ స్కిల్ని మాస్టర్ చేసామా, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ని మాస్టర్ చేసామా, ఆర్ ఎగ్జామ్స్ ఎలా రాయాలి అన్నదాన్ని మాస్టర్ చేసాము? దీస్ ఆర్ ద 3 core questions నన్ను ఎప్పుడు చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అంటే మనం ఇదంతా అనుభవించాం కదా, యాజ్ అ పేరెంట్స్, యాజ్ అ గ్రాండ్ పేరెంట్, మనం ఇవన్నీ అనుభవించాం కదా, మళ్ళీ పిల్లల్ని అదే సైకిల్లో తొయ్యడం అవసరమా? వీ నో వాట్ రిజల్ట్ వీ హ్యావ్ అచీవ్డ్ బికాస్ ఆఫ్ ద కాన్సెప్ట్స్ దట్ వీ హ్యావ్ లెర్న్డ్ విచ్ ఆర్ నోవేర్ యూస్ఫుల్ ఇన్ లైఫ్ బికాస్ ఆఫ్ 20 years లైఫ్ ఇంటూ ఏ ట్రెడిషనల్ స్కూల్ ఎగ్జామ్ సెటప్, ఆర్ బికాస్ ఆఫ్ ద మార్క్స్ దట్ వీ గాట్. ఇవేం మనకు పెద్దగా ఉపయోగపడలేదు అన్నప్పుడు మళ్ళీ కూడా పిల్లల్ని అదే సైకిల్లోకి, అదే ప్రెషర్లోకి, అదే ఎగ్జామ్స్లోకి ఎందుకు మనం తీసుకెళ్తున్నాం అన్నది ఇట్స్ ఆల్వేస్ వెరీ వెరీ డిస్టర్బింగ్ టు మీ అనమాట. ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ ఇట్ విత్ యూ. మళ్ళీ మీరు నాకు దొరకరు, నేను మీకు దొరకను కాబట్టి, సో ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ దాట్ విత్ యూ టుడే. నెక్స్ట్ స్లైడ్. సో ది హార్డ్ ట్రూత్ దట్ వీ హ్యావ్ ఇస్, చాలా స్కూల్స్ grade 3 నుంచి grade 5 నుంచి ఐఐటి, నీట్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోచింగ్ని ఆఫర్ చేస్తూ ఉంటారు. ఎందుకు చేస్తారని నాకు తెలియదు, బట్ దే ఆఫర్ ఇట్, రైట్? జనరల్ ఈ ఎగ్జామ్స్ పిల్లలు 12th క్లాస్ తర్వాత రాస్తారు. స్కూల్ నుంచి మనం ప్రెషర్ క్రియేట్ చేస్తుంటాం. అండ్ వాట్ ఎవర్ ద రిజల్ట్స్ దట్ వీ గెట్, హోర్డింగ్స్లో ఏవైతే చూస్తామో అది 1% రిజల్ట్ మాత్రమే. అంటే రిమైనింగ్ 99 మందికి ఏమైనట్టు? 99% మెంబర్స్కి ఏమైనట్టు? దే డి నాట్ జస్ట్ లూజ్ ర్యాంక్స్ ఆర్ మార్క్స్, దే లాస్ట్ ది కాన్ఫిడెన్స్. నేను ఒక విక్టిమ్ని, నేను చెప్తున్నాను. ఐ మైసెల్ఫ్ వాజ్ ఎన్ విక్టిమ్. ఇంటర్మీడియట్ ఒక సో కాల్డ్ ఐఐటి నీట్ వెళ్ళి ఐ లాస్ట్ మై కాన్ఫిడెన్స్. అది కొన్ని కోట్ల విలువ కదా. కాన్ఫిడెన్స్ అన్నది ఎంత ట్రైనింగ్ ఇచ్చినా రాదు. ఇట్స్ నాట్ ఈజీ టు గెట్.
సో బట్ వాట్ వీఆర్ సీయింగ్ అవుట్ సైడ్ వరల్డ్, ఆ మార్కెటింగ్ ఏదైతే మనం చూస్తున్నామో దట్స్ ది హార్డెస్ట్ ట్రూత్, బట్ ద రియాలిటీ ఈజ్ సంథింగ్ ఎల్స్. నెక్స్ట్ స్లైడ్. ఓకే, సో వీ ఆల్ నో ద ఫ్యూచర్ ఈజ్ హియర్. లాస్ట్ టైం కూడా మనం మాట్లాడాం, ఏఐ, ఆటోమేషన్ ఎక్కడ చూసినా ఉంటుంది. ఒక కైండ్ ఆఫ్ వరీ కూడా స్టార్ట్ అయింది మనకి, నెక్స్ట్ ఏంటి అన్నది. సో వాట్ ఎగ్జాక్ట్లీ కెనాట్ బి రీప్లేస్డ్, ఏది రీప్లేస్ చేయలేమంటే హ్యూమన్ స్కిల్స్, ద వే వీ థింక్, ద వే వీ లీడ్, ద వే వీ కమ్యూనికేట్, ఇలాంటివి ఎవ్వరు కానీ రీప్లేస్ చేయలేరు. అండ్ దిస్ ఈస్ ద ఫ్యూచర్. ఇట్స్ నాట్ అబౌట్ హ్యాండ్ రైటింగ్ ఆర్ మార్క్స్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్. ట్రస్ట్ మీ, నేను చెప్పేది కొంచెం అన్కంఫర్టబుల్గా ఉండొచ్చేమో, బట్ యూ కెన్ సీ ఆత్విక్, రైట్? సో వాట్ వేర్ ద ఫ్యూచర్ ఈస్ గోయింగ్, సో యూ కెన్ జస్ట్ అనలైజ్ దాట్. సో ఇట్స్ ఆల్ అబౌట్ మనం ఎలా ఆలోచిస్తున్నాం, ఎలా మాట్లాడుతున్నాం, దేన్ని బిల్డ్ చేస్తున్నాం, ప్రాబ్లం వస్తే సాల్వ్ చేయగలుగుతామా లేదా, కెన్ వి లీడ్ ద టీమ్ ఆర్ నాట్. ఈ హ్యూమన్ స్కిల్స్నే ఎవరు రీప్లేస్ చేయలేరు, అది ఏఐ వచ్చినా, ఆటోమేషన్ వచ్చినా. సో నెక్స్ట్ స్లైడ్. 20 years జనరల్గా నేను ఇందాక చెప్పాను కదా, 20 years పిల్లలు స్కూల్కి వెళ్తారు, స్కూల్ అండ్ కాలేజ్కి. వన్ ఫైన్ డే దే విల్ కమ్ టు అస్ అండ్ దెన్ సే నాకు జాబ్ వచ్చిందని చెప్తారు. మనం అందరం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. 6 monthsలో ఫైర్ చేస్తారు. బికాజ్ జాబ్ మార్కెట్ ఎలా ఉందో మనకు తెలుసు. అది ఏఐ వల్ల కావచ్చు, కాస్ట్ కటింగ్ కావచ్చు, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ లైక్ వార్ అండ్ ఆల్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఇస్. 6 months తర్వాత జాబ్కి సెక్యూరిటీ లేదు. పెద్ద పెద్ద కంపెనీస్ మనం అనుకుంటాం కదా, టీసీఎస్ అనగానే ఒక సేఫ్ ఎన్వైర్న్మెంట్, గవర్నమెంట్ జాబ్ అని. లక్షలాది మంది జాబులు కోల్పోతున్నారు అక్కడే. ఫ్యూచర్ ఏంటి అంటే ఒక జాబ్కి ప్రిపేర్ చేయడం కాదు పిల్లల్ని ఇన్ని సంవత్సరాలు, వాళ్ళే సొంతంగా ఏదైనా క్రియేట్ చేసి ఇంకొక 10 మందికి జాబ్ క్రియేట్ చేసే పొజిషన్కి మనం తీసుకెళ్ళడమే ఫ్యూచర్. సో ఇలాంటి జాబ్ క్రియేటర్స్కి తీసుకెళ్ళాలి అని అంటే వీ నీడ్ ఎ వెరీ గుడ్ స్కూల్ కదా. సో వీ నీడ్ ఎ వెరీ గుడ్ ఫౌండేషన్ బేసికలీ. సో బట్ పేరెంట్స్కి ఒక పెద్ద క్వశ్చన్ ఏముంటుందంటే ఏది రైట్ స్కూల్ అన్నది డిసైడ్ చేయడమే పెద్ద క్వశ్చన్ ఉంటుంది. రైట్ స్కూల్ అనగానే మనం ఎలా డిసైడ్ చేస్తాం? పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్, రైట్? సో బిగ్ బిల్డింగ్స్, ఏసీ రూమ్స్, ఏసీ బస్సెస్, ప్లే గ్రౌండ్స్, ఆర్ 10th class రిజల్ట్స్, ఆర్ ఏ కోచింగ్ చేస్తున్నారు, ఐఐటి నీట్, ఇలాంటి బేసిక్ థింగ్స్ మీద మనం ఫోకస్ చేస్తూ ఉంటాం. మీరు ఆనెస్ట్గా గుండెల మీద చేసుకుని ఆలోచించండి, పెద్ద క్యాంపస్లో మొత్తం ఎన్వైరన్మెంట్ని యూస్ చేస్తారా ఎవరైనా? 100% క్యాంపస్ని ఎవరు యూస్ చేయరు, 10% కూడా యూస్ చేయరు. పెద్ద స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, వీక్లీ 1 period కూడా ఉండదు, దానికి కూడా అడుక్కోవాలి మనం, రైట్? నేను ఎవరిని తప్పు పట్టట్లేదు, బట్ దీస్ ఆర్ ద థింగ్స్ దట్ ఆర్ pushing me to tell you that it's not about infrastructure. It's not just about infrastructure. It might play a role if it is properly utilized. Utilization lekunda just marketing brochures kosam unte waste. Second one, 10th class results, 100% results, toppers. Performance చెప్పి ఏం లాభం? డెవలప్మెంట్ చెప్పట్లేదు కదా, చైల్డ్ డెవలప్మెంట్. అండ్ ఐఐటి నీట్ ఇలాంటి కోచింగ్ సెంటర్స్ గురించి, ఆర్ కోచింగ్స్ గురించి నేను ఆల్రెడీ చెప్పాను. 99% మంది కనపడరు మనకి అని. సో ఇవి కాదు మనం డిసైడ్ చేయాల్సింది, ఒక స్కూల్ రైట్ స్కూల్లా కాదా అని మన పిల్లలకి డిసైడ్ చేసేటప్పుడు. చైల్డ్ హ్యాపీగా స్కూల్కి వెళ్తున్నాడా, మాట్లాడగలుగుతున్నాడా, మనసులో అనుకున్నది ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నాడా, ఏదైనా ప్రాబ్లం వస్తే సాల్వ్ చేయగలుగుతున్నాడా, క్లియర్గా థింక్ చేయగలుగుతున్నాడా, ఇలాంటి బిహేవియరల్ థింగ్స్ని బట్టే ఒక స్కూల్ మన చైల్డ్కి రైటా కాదా అన్నది మాత్రం మనం చూస్ చేసుకోవాలి. What I'm saying today is, I'm not saying that global icons and future is world's best, India's best అని నేను చెప్పట్లేదు, కానీ బట్ చైల్డ్కి బెస్ట్గా ఇవ్వాలి అని ట్రై చేస్తున్న టాప్ 10%లో మేము ఉంటాం డెఫినెట్లీ, రైట్? సో వీఆర్ డెఫినెట్లీ దేర్ ట్రయింగ్ టు గివ్ ద బెస్ట్ ఫర్ ద చైల్డ్, బట్ ఐఎమ్ నాట్ క్లెయిమింగ్ మై సెల్ఫ్ యాజ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూషన్ ఇన్ ద వరల్డ్ ఆర్ ద కంట్రీ. సో దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ. అండ్ ఈ ఫిలాసఫీతోనే మేము ఒక 2 ప్రోగ్రామ్స్ని చాలా కోర్గా మన స్కూల్స్లోకి తీసుకొచ్చేసాం. 3L డ్రమాటిక్స్. ఎంతమంది విన్నారండి ఈ 3L డ్రమాటిక్స్ ప్రోగ్రామ్? మేము అసలు మార్కెట్ చేయట్లేదు, అదే మేము చేస్తున్న ప్రాబ్లం. సో లైక్ బేసికలీ అది ఎల్కేజీ నుంచి స్టార్ట్ అవుతుంది. సో వన్ మోర్ థింగ్, ద క్రౌడ్ దట్ వీ హ్యావ్ ఇస్ ఫ్రమ్ ప్లే గ్రూప్ నర్సరీ. 3L డ్రమాటిక్స్ డ్రామా ద్వారా పిల్లల్లో లాంగ్వేజ్, లైఫ్ స్కిల్స్, లాజికల్ థింకింగ్ స్కిల్స్ డెవలప్ చేసే ప్రోగ్రామ్ గత 2 to ఐ థింక్ మోర్ దాన్ 3 years నుంచి మేము రన్ చేస్తున్నాం. అండ్ ఇప్పుడు కరికులం ఎఫెక్టివ్నెస్ వెరీ వెరీ ఎఫెక్టివ్గా వీఆర్ టేకింగ్ ఇట్. ప్రతి చైల్డ్, సో ఐ కెన్ ప్రౌడ్లీ టెల్ యూ దట్ ఫ్రమ్ ఎల్కేజీ నో చైల్డ్ అట్ ఫ్యూచర్ అండ్ గ్లోబల్ ఐకాన్స్ ఇస్ షై టుడే.
So they are confidently able to express themselves. And we have a second program for grade 3 and above children, that is LEAP, Leadership and Entrepreneurship Program. So where we are helping them to build small businesses. Thereby, when they grow up, they'll be confident in creating their own ventures. ఈ ఆంటర్ప్రెన్యూర్షిప్ మైండ్ సెట్ అందరినీ బిజినెస్ పీపుల్ చేసేస్తే ఎలా అంటే మేము బిజినెస్ పీపుల్ని చేయట్లేదు, ఆంటర్ప్రెన్యూరల్ మైండ్ సెట్ని డెవలప్ చేస్తున్నాము. ఆంటర్ప్రెన్యూరల్ మైండ్ సెట్ అంటే ఏంటి? మనీ గురించి తెలియాలి, ప్రాబ్లమ్ సాల్వింగ్ తెలియాలి, లీడర్షిప్ తెలియాలి. ఈ స్కిల్స్ని ఒక బిజినెస్ యాక్టివిటీ ద్వారా డెవలప్ చేస్తే రేపొద్దున వాళ్ళు గొప్ప డాక్టర్స్ అవ్వచ్చు, ఇంజనీర్స్ అవ్వచ్చు, టీచర్స్ అవ్వచ్చు, ఆంటర్ప్రెన్యూర్స్ కూడా అవ్వచ్చు. కానీ దిస్ మైండ్ సెట్ ఎంగేజ్ నుంచే మనం క్రియేట్ చేయాలి. మీకు తెలుసు కదా, 10 బిజినెస్లు స్టార్ట్ చేస్తే 3 సంవత్సరాలు 8 ఫెయిల్ అవుతున్నాయి. ఎందుకంటే మ్యాథ్స్ని నేర్పిస్తున్నాం, సైన్స్ని నేర్పిస్తున్నాం, చిన్నప్పటి నుంచి లైఫ్ని నేర్పించట్లేదు కదా, దెర్ ఇస్ నో నెట్ ప్రాక్టీస్ కదా. అర్లీగా ఇంట్రడ్యూస్ చేయాలి మనం ఏదైనా కూడా. సో వెన్ వీ కెన్ టీచ్ కోడింగ్ అండ్ ఐఐటి ఫ్రమ్ grade 1, వై కాంట్ వి టీచ్ ఆంటర్ప్రెన్యూర్షిప్ ఫ్రమ్ grade 1, రైట్? That's my question. So we are developing that mindset. ఆలోచన విధానాన్ని డెవలప్ చేస్తున్నాం. There was one parent who called me and then said, సార్ మేము ఒక బిజినెస్ గురించి డిస్కస్ చేస్తుంటే మా చైల్డ్ వచ్చి ఇలా కాదు, స్టెప్ 1 ఫస్ట్ మనం ఏ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాం, స్టెప్ 2 ఏంటి, స్టెప్ 3 ఏంటి అన్నది చైల్డ్ గైడ్ చేస్తున్నాను. వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో ఈ 2 programs ద్వారా వీఆర్ trying to give our best to our children in developing their skills. So let's not raise children who are exam ready. Let's raise children who are future ready. So that's what we are trying to do through Future On and Global Icons. And I'm sure, definitely మా పేరెంట్స్ అందరూ ఫ్యూచర్ అండ్ గ్లోబల్ ఐకాన్స్ పేరెంట్స్ అందరూ ఆల్రెడీ మా ఫిలాసఫీతో సింక్ అయి ఉన్నారు. సో వీఆర్ వెరీ హ్యాపీ దట్ వీ గాట్ యూ అండ్ వీ గాట్ యువర్ సపోర్ట్. సో త్రూ దట్ వీఆర్ కంటిన్యూస్లీ ట్రయింగ్ టు డూ వాట్ ఎవర్ అట్ అవర్ బెస్ట్ కెపాసిటీ వీఆర్ ఏబుల్ టు డూ ఇట్. ఎక్స్పాన్షన్, మోర్ నెంబర్స్, ఇవంతా ఏంటి అంటే ఒక సెల్ఫిష్ ఫీలింగ్ ఏంటి అంటే మేము బెస్ట్ ఇచ్చేటప్పుడు పిల్లలకి యాజ్ మెనీ పీపుల్కి యాజ్ పాసిబుల్ బెస్ట్ ఇద్దామని అనే ప్రాసెస్లో ఎక్స్పాన్షన్ చేస్తున్నాం. సో నాట్ బికాస్ ఆఫ్ నెంబర్స్ ఆర్ ఎనీథింగ్ ఫర్ దట్ మ్యాటర్. సో థ్యాంక్ యూ సో మచ్ పేరెంట్స్ అగైన్ ఫర్ అటెండింగ్ టుడే, అండ్ I'm sure you're eagerly waiting for the performances. So we will, before that we proceed to our chief guest. Atvik, can I please come? No. So we were thinking whom to call. ఎవ్రీ ఇయర్ మనం చీఫ్ గెస్ట్ని పిలుస్తాం. చాలాసార్లు మేము అనుకున్నాం చీఫ్ గెస్టే అవసరం లేదు, బికాస్ టైం ప్రాసెస్, డిపెండెన్సీ ఇలా అంతా ఉంటుంది, ఈవెంట్ కదా ఇంపార్టెంట్ అని. బట్ ఐ వాస్ కంటిన్యూస్లీ లిజనింగ్ అబౌట్ ఆత్విక్, కంటిన్యూస్లీ సీయింగ్ అబౌట్ ఆత్విక్. 11 years he went to Bharat Ke Founders show. He got how much funding? 11 lakhs funding for his business idea. And his company is already making 15 lakhs revenue. And next year, I was just asking him, next year ఎంత టార్గెట్ చేస్తున్నారు అంటే he said 4 crores next year and then the 7 crore, then we are meeting the break even. He used the word, we are meeting the break even in 2 years. Can we have a big round of applause for Atvik, so who is already there in what we are visioning. So I thought ఆత్విక్ కాకుండా ఇంకెవరు బెస్ట్ కాదు ఈరోజు అనిపించింది. సో దాట్స్ వై ఐ somehow reached them and then they accepted out of their busy schedule also they came today. Thank you so much Atvik, once again.